అయితే గురుగారు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక మాట అన్నారు. అంటే కర్మ ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుందని. ఒకవేళ మంచి చేసినా, చెడు చేసినా ఖచ్చితంగా ఈ జన్మలోనే ఉంటుందంటారా? దానికి ధర్మసూత్రం చెప్పినది. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. అంటే మనం చేసేటువంటి అతి అయినటువంటి పుణ్యకర్మ గాని, అతిగా చేసినటువంటి పాపకర్మ గాని ఈ జన్మలోనే అనుభవిస్తారు అనేది సుస్పష్టంగా మనకు చెప్పబడింది. కాబట్టి మనం చేసినటువంటి పుణ్య ఫలితాలు అంటే అత్యుత్కటై అంటే విపరీతమైనటువంటివి ఇక్కడే అనుభవించేటువంటి అవకాశం. రోగంతో కొంత అంటే పాపకర్మలు చేశావు, రోగంతో కొంత, బంధాలతో కొంత, అలాగే విద్యలో కొంత, ఆర్థిక నష్టానికి కొంత, ఇలా అనేక రకాలు. ఒకటి కాదు, మీరు ఇందాక అన్నారు కదా, అబ్బా అందరినీ కష్టాలు పెడతారంటే అలా ఏ కష్టానికి ఏదో అలాగే ఉంటుంది. కాబట్టి అలాంటి కష్టాలు పెడుతూ మనల్ని మళ్ళీ ఆయన పునశ్చైతన్యాన్ని చేస్తూ 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 కొన్ని జన్మలు ఇచ్చి తర్వాత మళ్ళీ ఆయన తీసుకెళ్తాడు. ఎందుకు చేస్తాడు దేవుడు? ఇది ప్రశ్న, అందరికి డౌట్. అందరి డౌట్ ఇది, ఎందుకు చేస్తాడు ఇట్లాంటి పరీక్ష? డైరెక్ట్గా మంచి తీసుకెళ్ళిపోవచ్చు కదా. అరే, భగవంతుడు కలియుగంలో ప్రత్యక్షంగా రాడు. అందరు కొంతమంది నాస్తికులు, ఆస్తికులు, ఈ మాస్తికులు, నేను వాళ్ళని యాష్ అంటారు, వాళ్ళని అటువంటి వాళ్ళని యాషులు అంటారు వాళ్ళని. ఇలాంటి యాష్ వాళ్ళందరూ మాట్లాడే దేవుడు ఎందుకు కనబడడు అని చెప్తుంటారు. మరి దేవుడు కనిపించడానికి నువ్వు ఎంత పుణ్యాత్తున్నా, ఆయన భీష్ముడికే కనబడలేదు. ఆయన నీకు ఎక్కడ కనబడతాడు? ఆయన ఎక్కడ కనబడతాడు? ఆయన నువ్వు చేసేటువంటి పాపకర్మలన్నీ కూడా నీకు బ్యాలెన్స్ చేసుకో. నువ్వే దేవుడు కనబడతాడా? దేవుడు లేడు కాబట్టి నేను దేవుడు నమ్మను. వీళ్ళు మాత్రం సనాధర్మంలో దేవుడు నమ్మరు. ఇంకో దాంట్లో పోయి మాత్రం వాళ్ళు వచ్చేసి అక్కడ ప్రార్థన చేస్తా, ఇక్కడ ప్రార్థన చేస్తా, అది చేస్తే ఇది మాట్లాడతారు. వాళ్ళ గురించి మాట్లాడరు. మళ్ళీ వీరు ఈ సనాతనం మాట్లాడేటువంటి నాస్తిక విధవులు కొంతమంది ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే భగవంతుడు నీలో కూడా ఉన్నాడు. నీలో కూడా నిన్ను చైతన్యం చేయడానికి ఇలా దేవుడు లేడు దేవుడు లేడు అనిపించి ప్రతి క్షణం నిన్ను నారాయణ 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 అనిపిస్తున్నాడు అంటూ. విష్ణువు ఎక్కడున్నాడు, నారాయణ ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడు అని క్వశ్చన్స్ చేసే సోకాలు వాళ్ళందరూ కూడా వాళ్ళే మనకంటే ఎక్కువ భగవన్ నామస్మరణ చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి పుణ్యం కలుగుతుంది. నామంతోనే, నామజపంతోనే పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఇలా మనకి భగవంతుడు ఉన్నాడా అంటే ప్రత్యక్షంగా ఇక్కడ ఉంటాడు. కలియుగంలో ఆయన డైరెక్ట్ కనపడాడు. ఒక మనుషులు ఇందాక విన్నారు, దైవం మానుష రూపేణ, దైవం జీవరూపేణ. అసలు దైవం జీవరూపంలో ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని పక్షులు కూడా మనల్ని కాపాడతాయి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తా అంటే మీకు, ఇప్పుడు మన పాములు కానీ, గద్దలు కానీ, ఇవన్నీ పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి పరోక్షం. తేనెటీగలు కూడా పర్యావరణాన్ని కాపాడుతూ మన అంటే మనిషి యొక్క ఉన్నతికి, అభివృద్ధికి కారణం అవుతున్నాయి. ప్రతి జీవి కూడా. పాము కూడా అంతే. మన పొలాల్లో ఉన్నటువంటి ఎనుకలు తినడానికి అవే ముఖ్యం. పందికొక్కులు అవే తింటాయి అవి. అలాగే గద్దలు వచ్చేసి విషతులైనటువంటి పాముల్ని చంపేస్తాయి అవి. అలాగే మనకి తేనెటీగలు వచ్చేసి మనకి పుప్పొడిని అభివృద్ధి చేసేటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి. అంటే పుష్పాలను ఎక్కువగా వెదల్లే అవకాశం, వాతావరణంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం తేనెటీగలకు ఎక్కువగా ఉంది. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచగలిగే శక్తి తేనెటీగలకు ఎక్కువగా ఉంటుంది. అలాగే కాకులకు ఎక్కువగా ఉంది, గద్దలకు ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా మనిషి మనుగడకి ఉపయోగపడేటువంటివి. ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు. అందుకే మనము నెమలిని పూజిస్తాం, గద్దను పూజిస్తాం గరుడిగా, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తాం, అలాగే పావురాన్ని పూజిస్తాం మనం, అలాగే మనకి ఎద్దును పూజిస్తాం, పులిని పూజిస్తాం, సింహాన్ని పూజిస్తాం. పూజించని జంతువే లేదు మనకి, పూజించని పక్షి లేదు మనకి. ప్రకృతిని పూజించగలిగే ఏకైక ధర్మం ఉందంటే నా సనాతన ధర్మం మాత్రమే. ఇంకొకటి మతంలో ప్రకృతిని పూజించేటువంటి అవకాశం లేదు. నా మతంలో నా ధర్మంలో మాత్రం, నాది మతం కాదు, నా ధర్మంలో మాత్రమే ఉంది. అయితే గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటున్నారు కదా, అది చనిపోయే లోపు ఏ రూపంలో అయినా వస్తుందని చెప్పడం జరిగింది. అసలు ఎలాంటి కర్మలు ఉంటాయి? ఎందుకంటే కొంతమంది బాధలోనో కోపంలోనో అంటూ ఉంటారు, నువ్వు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తావు చనిపోయే లోపు అని. అది ఏ రూపంలో వస్తుంది అనేది ఏమైనా తెలుసుకోవచ్చు? ముఖ్యంగా మనకి ఒక కలియుగంలో వచ్చేటువంటి ఫస్ట్ కర్మ మనకి వచ్చేది రెండు రకాలు. ఫస్ట్ది ఒకటి ఆర్థిక నష్టానికి అయితే దెబ్బ కొట్టేది, ఆర్థికంగా మీరు పెడతాడు. రెండవది రోగంతో కూడతాడు. ఈ రెండు ప్రధానమైనవి, ప్రమాదమైనవి. అనారోగ్యంతో ముడిపెడతాడు. ఎంత బయటికి కనబడుతున్నా, ఎంత అందంగా ఆరోగ్యం కనబడుతున్నా అంతర్గతంగా అనేక రకాల రోగాల రొచ్చులతో ప్రాబ్లం కలిగిస్తాడు. అందుకనే పాపకర్మ వల్ల రోగం ఒకటి ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. రెండవది ధనం. ఈ ధన నష్టాన్ని కలిగిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా పుట్టనివాడు, ₹1 పుట్టినాడు. అందుకనే వాడిని విపరీతమైనటువంటి మానసిక కృంగదీసి ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్న రానివాడు వాడిని. ఎందుకంటే వాడు అంత పాపకర్మ చేశాడు. కానీ ఆ పాపకర్మ పూర్తయ్యేంత వరకు వాడు రాడు. కొంతమంది అనుకోవచ్చు మీరు, చాలా మంది పాపకర్మలు చేస్తారు, పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కూడా పాపకర్మలు చేశారు. అటువంటి వాళ్ళందరూ కూడా పైకి మంత్రులు ఎవరన్నారు వాళ్ళందరూ బాగున్నారని? వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ లేదు, వాళ్ళకి ఒక మంచి శుభయోగాలు లేవు, వారికి మంచి ఆరోగ్యాలు లేవు, వారిళ్లలో పుత్ర సంతానం లేదు, వారిళ్లలో అనేక రకాల రోగాలతో ఉన్నారు, రొప్పులతో ఉన్నారు, తల్లికి అనేక గండాలు ఉన్నాయి, అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు బయటపడతాయి, లంచాలు పుచ్చుకొని ఉన్నారు, అనేక వీడియోలు బయటకు వచ్చేస్తాయి. వాళ్ళ అవమానాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. అంటే అన్ని అవమానాలు పొందుకుంటూ కూడా ఎందుకు బలంగా ఉందంటే ఏదన్నా ఒకటి బలంగా ఉండాలి. ఈ కలియుగంలో ధనమన్నా బలంగా ఉండాలి,
ఆరోగ్యం ఆరోగ్యం. లక్ష్యమని ఉండాలి, లేదంటే పరిపూర్ణ వాక్సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ గా ఉంటే ఆ వ్యక్తి సమాజం నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బున్నవాడు అన్ని మంచి పనులు చేస్తాడా? చేయడు. అనేక రకాల ఇబ్బందులు కూడా కలిగించే అవకాశం, అనేక రకాల నష్టాన్ని కలిగే అవకాశం, వాళ్ళకి వాళ్ళు ఇన్ఫినిటీ కాంప్లెక్స్ భయపడుతూ ఉంటారు. డబ్బునోడు సుఖంగా భోంచేయడు, డబ్బునోడికి రోగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకటి ఎక్కువగా ఉంటే ఇంకొక డౌన్లో ఉంటుంది. అవును. కాబట్టి భగవంతుడు ఎటువంటి పరీక్షలు తప్పకుండా మనకి ఆర్థిక నష్టాన్ని దేవుడిచ్చే రెండు ముఖ్యమైనవి ఈ రెండు. ఒకటి ఆర్థిక నష్టం, రెండవది అనారోగ్యం. వీటి వల్ల మనిషికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. దీనివల్లనే వాడు ప్రయోజకుడా అప్రయోజకుడా దాన్ని ఎదిరించి, అటువంటి నెగిటివ్ని ఎదిరించి ఉన్నత స్థాయికి రాగడం అనేది డిపెండ్స్ ఆన్ మన మీద వాళ్ళ మీద ఆధారపడి. ఆధారపడి